5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. అలాగే ప్రతి చోట కూడా దాదాపు 5 రాష్ట్రాల్లోనూ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభమైందని చెప్పాలి. ఇక అందరి దృష్టి కూడా ఎక్కువగా ఆకర్షిస్తోంది పశ్చిమ బెంగాల్. మరి వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతోంది? ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు అక్కడి ప్రజలు? రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవడం కూడా అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, వెస్ట్ బెంగాల్ అంటే అందరి దృష్టి వెస్ట్ బెంగాల్ వైపే ఉంది ఇప్పుడు. ఎందుకంటే అటు ఎప్పటి నుంచో వేళ్ళూనుకున్న టీఎంసీ గవర్నమెంట్, టీఎంసీ పార్టీకి సంబంధించి కావచ్చు, మమతా బెనర్జీ మీద ప్రజలు చూపిస్తున్న ఆదరణ కావచ్చు, అండ్ ఇప్పుడు బీజేపీ తన ప్రభని చాటుకుంటూ వస్తోంది దేశవ్యాప్తంగా. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో ఎవరు గెలుస్తారు? సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది? ప్రస్తుతానికి కౌంటింగ్ అయితే సిచ్యువేషన్ ఏంటి? గుడ్ మార్నింగ్ రమణ. ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలు గత నెలలో జరిగిన నేపథ్యంలో ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించిన అనంతరం ఈవీఎంల కౌంటింగ్ కూడా ఉంటుంది. దాదాపుగా అత్యంత ప్రయోగాత్మకమైనటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే వెస్ట్ బెంగాల్ అనే చెప్పాలి. ముఖ్యంగా మనం చూసినట్లయితే దాదాపు హైయెస్ట్ కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో 294 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో అత్యధిక నియోజకవర్గాలు ఉన్నటువంటి రాష్ట్రం వెస్ట్ బెంగాల్. సో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో 293 నియోజకవర్గాలకు, ఎందుకంటే పాల్తా నియోజకవర్గంలో జరిగినటువంటి అల్లర్లు, రీసెంట్ గా జరిగినటువంటి అల్లరి నేపథ్యంలో అక్కడ మళ్ళీ రీపోలింగ్ కి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 293 నియోజకవర్గాలకు మాత్రం ఈరోజు కౌంటింగ్ జరుగుతుంది. అయితే ఇది సంబంధించి మ్యాజిక్ ఫిగర్ నిన్నటి వరకు కూడా అందరూ 148 అనుకుంటే ఇప్పుడు 147 మ్యాజిక్ ఫిగర్ ఎవరు సాధిస్తే వాళ్లే రాష్ట్రంలో సీఎం అవుతారని చెప్పి స్పష్టం అవుతుంది. ఈ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో ఒక సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం మనం చూసుకున్నట్లయితే, ఏదైతే గతంలో రాష్ట్రంలో మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 1977 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని